చేస్తాము, డిసెంబర్ 9 తర్వాత డెఫినెట్గా అధికారంలోకి వస్తాం కాబట్టి రుణమాఫీ చేస్తామన్నారు. ఎప్పుడు చేస్తారని అడిగారు. ఆగస్టు 15న లోపల చేస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చేస్తారు, ఎవరిని అర్హులుగా గుర్తిస్తారు, ఎలాంటి వాళ్ళకి రుణమాఫీ చేస్తారు, ఇవన్నీ కూడా చర్చకు వస్తున్న పరిస్థితుల్లో ప్రతిపక్షంగా మీరేం చెప్పదలుచుకున్నారు రైతుల తరఫున? యోయో టీవీ ప్రేక్షకులకు, అలాగే నాతోటి డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు, ఆన్లైన్లో ఉన్న జూమ్లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డెక్కినాక బోడమల్లయ్య అన్న తీరుగా ఎన్నికలకు ముందు ఒక మాట, అబద్ధాలాడి ఎన్నికలు గెలిచి అధికారంలోకి వచ్చినాక ఒక మాట. ప్రజలకు ఇప్పుడు ఏమైందంటే నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలు అయినట్టు ఏదైతే నమ్మినరో అందరికీ అన్ని రకాల వాగ్దానాలు అందుతాయి అనుకున్నారు, వాళ్ళు అనుకున్న గ్యారంటీలు అన్నీ వస్తాయి అనుకున్నారు. కానీ ఏ వర్గానికి కూడా ఎవరికి ఏది అందలేదు. అందకపోగా మళ్ళా మాటలు మార్చడం స్టార్ట్ చేశారు. ఇట్లనే ఇప్పుడు ఎన్నికలకు ముందు ఈ మాట ఏమి అనలే, మేము కొంతమందికే ఇస్తాము రుణమాఫీ, కొంతమందికి ఇక్కడ రైతుల్ని కొంత వర్గాలుగా చేస్తాము, ఉన్నవాళ్లకు రేణు వాళ్ళు లేదా ఎక్కువ ఎకరాలు ఉన్నవాళ్ళు. కేసీఆర్ గారు రైతు బంధు అందరికి ఇచ్చారు, రైతు రుణమాఫీ అందరికీ చేశాడు. అక్కడ ఏడ కూడా బేసిజాలు పెట్టుకోలే, ఎక్కడ కట్అవుట్లు పెట్టలే, కటింగులు పెట్టలే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా, ఒకప్పుడు వీళ్ళు అనుకున్నారు అసలు అభయాస్త్రం అని పేరు పెట్టారు. వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో అభయాస్త్రం. ఇప్పుడు ప్రజల పాలిట అది భస్మాసుర అస్త్రంగా మారి ప్రజలందరూ చీకొట్టే 6 నెలల్లోనే చీకొడుతున్నారు. ఒక్కటి అమలు కాకుండా ఒక ఫ్రీ బస్సు తప్ప, అది ఒక్కటి తప్ప ఇంకా అంతా ఉత్తది అన్నట్టు ప్రతిదీ కూడా ఏది కూడా అమలు కాలే. కాబట్టి ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళకు రేపు ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తున్నాయి, అన్ని రకాల జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క కోపం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి వీళ్ళు చెప్పిన మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీపై ఉన్నది. లేకపోతే ఖచ్చితంగా నిలదీస్తాం. వీళ్ళ హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పినారు మేము అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు, లేదా అందరికీ 15,000 రూపాయల చొప్పున ప్రతి ఎకరాకు అందరికి ఇస్తా అన్నారు. ఏది రైతు బంధు అది పోయింది, ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. అలాగే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు చేస్తా అన్నారు. మరి అప్పుడే చెప్పాలి కదా, మేము ట్యాక్సీ పేర్లకు చేయము, ఉద్యోగులకు చేయమంటే వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినది అప్పుడే తెలిసిపోవు. కానీ అంతా అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినాక మాట మార్చేదని దీన్ని ఏమంటారో మీరే చెప్పాలి. నేనంటే ఏదో ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కాబట్టి అంటున్నాం అన్నది కాదు. మీ మనసుకే ప్రజలు కూడా అంటున్నారు. అందుకే అంటున్నాం, ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డెక్కినాక బోడమల్లయ్య, మా పని అయిపోయింది, మేము అధికారంలోకి వచ్చినాం, ప్రజల్ని ఏమైనా చేయొచ్చుగా, కాబట్టి ఎంత మోసమైనా చేయొచ్చు అనే ఈ దుర్మార్గమైన చర్యని తీవ్రంగా ఖండిస్తాం. ఖచ్చితంగా అందరికి ఇవ్వాలి. రైతు అనేటోళ్ళకి ఇప్పుడు ఒక చిన్న వ్యాపారి ఉంటాడండి, ఆయనకు 10 ఎకరాలు ఊర్లో ఉంటుంది, ఆయన ఏదో చిన్న ఈడికొచ్చి వ్యాపారం చేసుకుంటారు. ఆ పొలం అయితే దున్నాలి కదా, పంటలు పండియాలి కదా, లేదా ఆయన ద్వారానే వేరే వాళ్ళ ద్వారానైనా పంట పండిస్తారు, రుణం తీసుకుంటారు. తీసుకున్న రుణం అయితే రుణమాఫీ కావాలి కదా, ఆశ ఉంటుంది కదా. మీరు ఒక కటింగ్ పెట్టండి, 20 ఎకరాల 10 ఎకరాల అది అలా పెట్టండి. లేకపోతే మీరు అది చేయరు. కేసీఆర్ గారు ఇచ్చి ఎలా శబాస్ అనుకున్నారో మీరు కూడా అలా ఇవ్వండి. అందరికి ఇచ్చినాం మేము, ఎవరికి ఇవ్వకుండా ఎగ్గొట్టలేదు. ఏ రైతుని కూడా మేము చిన్న కారుని, పెద్ద కారు రైతులని అందరినీ కూడా, పెద్ద రైతుల్ని కూడా ఆదుకున్నాము. సరే, అక్కడ కొంత ఇబ్బంది జరిగింది, అవసరం లేదన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీలకు అవసరం లేదన్నారు, వాళ్ళకి నిజం కూడా కొంత అవసరం లేదు. మేము కూడా కొంతమంది చెప్పాము. కాబట్టి వాళ్ళు ఉన్నది 2%, 98% వాళ్ళు మామూలు రైతులే. ఒక 2 నుంచి 5% వాళ్ళే పెద్ద రైతులు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 200 ఎకరాలు ఇట్లా ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరికీ అవి కూడా పొలాలే, అవి కూడా పంటలు పండాలి, వాటికి కూడా రుణాలు రావాలి. కాబట్టి కొంత మీరు అది చేసి పారదర్శకంగా రైతులకు మాత్రం మీరు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్క రైతుగా పుట్టిన ప్రతి వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నా మీరు ఆ మాట ముందు చెప్తే బాగుండేది. మీరు అలా చెప్పలేదు, కానీ తప్పించుకునే ధోరణి చేస్తే మాత్రం బాగుండదు. అది తీవ్ర పరిణామాలు ఉంటాయి, రైతులు కూడా తిరగబడతారు. అది మీకే భవిష్యత్తుకు మంచిది కాదనేది మా అభిప్రాయం. సో వెంకటరెడ్డి గారు, మీరేం చెప్పదలుచుకున్నారు? బీజేపీ నుంచి రుణమాఫీకి సంబంధించి అంటే విధి విధానాలు ఇంకా వాళ్ళు పూర్తి స్థాయిలో
బయటకు చెప్పలేదు, ప్రకటించలేదు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి సరే పూర్తి స్థాయిలో వస్తేనే దాని గురించి మాట్లాడగలం కోటేశ్వరరావు గారు అన్నట్టు. కానీ ఇప్పటివరకు ఏదైతే వస్తున్నాయో అంటే రకరకాలుగా వాళ్ళ అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారు అండ్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న టైంలో ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక సలహాలు కానీ సూచనలు కానీ లేదా మీ పార్టీలో విశ్లేషణ కానీ ఎలా అనుకుంటున్నారు? ముందుగా మీకు అలాగే యోయోటీవీ ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్కారం. రుణమాఫీ అనేది ముందుగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం యాక్చువల్గా